సగటున ఒక పురుషుని టెస్టిస్ బరువు 15 నుంచి 19 గ్రాములు ఉంటుంది. ఇది వారి శరీర బరువును బట్టి ఉంటుంది. ఎడమ టెస్టిస్ కంటే కుడి టెస్టిస్ 10% పెద్దదిగా ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్దవైన టెస్టిస్ కలిగి ఉన్న వ్యక్తి ఒకరు ఉన్నారు. అమెరికాకు చెందిన వెజ్లీ వారెన్ అనే వ్యక్తి యొక్క టెస్టిస్ బరువు 132 పౌండ్స్, అంటే దాదాపుగా 60 కేజీలు. ఊహించుకోండి, కాళ్ళ మధ్య 2 బియ్యపు బస్తాల కన్నా ఎక్కువ బరువు ఉన్న టెస్టిస్ని మోయటం ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు. స్క్రాటల్ లింఫిడిమా అనే మెడికల్ కండిషన్ వల్ల అతని టెస్టిస్ విపరీతంగా పెరిగిపోయాయి. చాలామంది దారిన పోతున్నప్పుడు ఇతను చూసి నవ్వుకునేవారు. ఎట్టకేలకు ఒక డాక్టర్ ఇతనికి ఫ్రీగా సర్జరీ చేసి ఆ భారీ గడ్డను తొలగించాడు. ఈ ఫోటోని చూస్తే మీకు మార్పు అర్థమవుతుంది. ఈ రోజుల్లో ఏ సినిమా టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా అందరికీ మొదట గుర్తొచ్చే యాప్ బుక్ మై షో. ముంబైలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆశీష్ హేమరజ్ అని తన 2 ఫ్రెండ్స్తో కలిసి ఈ బుక్ మై షోని స్థాపించాడు. ఆశీష్ హేమరజ్ అని 1999లో హాలిడే ట్రిప్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు. ఆ సమయంలో రబ్బీ గేమ్కి సంబంధించిన ఒక ప్రకటన గురించి విన్నాడు. అప్పుడే తనకి ఒక ఐడియా వచ్చింది. ఇలాంటి టికెట్ల వ్యాపారాన్ని సినిమా రంగంలో ప్రవేశపెడితే బాగుంటుంది అని అనుకున్నాడు. సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తర్వాత తన ఫ్రెండ్స్తో కలిసి గోఫర్ టికెటింగ్ ని ప్రారంభించాడు. ఇదే తర్వాత ఇండియా టికెట్ పేరుతో వచ్చింది. చివరికి బుక్ మై షోగా స్థిరపడింది. ప్రస్తుతం బుక్ మై షో విలువ 7,500 కోట్లకు చేరింది. ఈ మిరపకాయ పేరు డ్రాగన్స్ బ్రీత్ మిరపకాయ. చాలా కారంగా ఉంటుంది. ఇది చాలా ఘోరమైనది. మీరు దీన్ని తింటే ఒక రకమైన ఎనాఫిలిప్టిక్ షాక్కి గురవుతారు. శ్వాస మార్గాలను కాల్చివేస్తుంది మరియు వాటిని మూసివేస్తుంది. మొట్టమొదటిగా ఈ డ్రాగన్స్ బ్రీత్ని ఫిలిప్పైన్స్ అండ్ సౌత్ కొరియాలో పండించినట్టు గుర్తించారు. స్కోవిల్లీ అనే స్కేల్ మిరప యొక్క గాఢతని కొలుస్తుంది. ఈ స్కేల్ ప్రకారం డ్రాగన్ బ్రీత్ యొక్క గాఢత 2.48 మిలియన్ స్కోవిల్లీ యూనిట్స్. దీని తర్వాత స్థానంలో కెరోలినా రీపర్ ఉంది. దీని గాఢత 2.2 మిలియన్ స్కేవిల్లీ యూనిట్స్. మన ఇండియన్ రెడ్ చిల్లీస్ని టెస్ట్ చేస్తే వీటికి 30,000 నుంచి 1,00,000 స్కోవిల్లీ యూనిట్స్ వచ్చాయి. మనం తినే 30,000 యూనిట్స్ ఎక్కడ, 24 లక్షల డ్రాగన్ బ్రీత్ ఎక్కడ? తింటే కడుపు కాలటం కాదు, ఏకంగా మాడిపోతుంది. ఇప్పుడైతే ఒలింపిక్స్లో బ్రాంజ్ అండ్ సిల్వర్ మెడల్స్ సాధించిన వారు చాలా ఫేమస్ అవుతున్నారు. దానికి కారణం సోషల్ మీడియా అంత పాపులర్ కాకముందే ఒక అమ్మాయి ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్స్ సాధించింది. 2011లో ఏథెన్స్లో జరిగిన ఒలింపిక్స్లో మన ఇండియాకి చెందిన సీతా సాహు అనే అమ్మాయి 200 అండ్ 400 మీటర్ రేస్లో బ్రాంజ్ మెడల్స్ సాధించింది. ఈ అమ్మాయి బ్రాంజ్ మెడల్స్ సాధించిన నాటికి ఈమె వయసు 15 సంవత్సరాలు. చిన్న వయసులో ఒలింపిక్స్లో మెడల్స్ అంటే గొప్ప విషయం. ఒలింపిక్స్లో మెడల్స్ సాధించినప్పటికీ ఈమె జీవితం మారలేదు. పేదరికంలోంచి వచ్చిన సీతా సాహు మెడల్స్ సాధించిన తర్వాత కూడా తన జీవనం కోసం రోడ్డు సైడు పానీపూరీలు అమ్ముకుంది. ఒకవేళ ఈమె కొంచెం రిచ్ అయి ఉంటే కథ వేరేలాగా ఉండేదేమో. నేల మీద ఉన్న జంతువుల్లో అత్యంత ఆరోగ్యంగా ఉండేవి ఆస్ట్రిచ్ పక్షులు. వీటికి ఇతర జంతువుల కంటే పవర్ఫుల్ ఇమ్యూనిటీ ఉంటుంది. వీటి ఎగ్ యాక్లో ఎక్కువగా యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. హానికరమైన యాంటీజెన్స్కి ధీటైన యాంటీబాడీస్ని వీటి శరీరం ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా వీటికి సోకవు. జంతువులే కాదు, మనుషుల కన్నా ఈ ప్రపంచంలోనే పవర్ఫుల్ ఇమ్యూనిటీ సిస్టమ్ వీటిది. ఒకవేళ వీటి ఇమ్యూనిటీ పవర్ మనకు ఉంటే కరోనా లాంటి వైరస్లు కూడా మనల్ని ఏమీ చేయలేవు. ఆస్ట్రిచ్ యొక్క ఎగ్స్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి. వీటి ఒక్క ఎగ్గు $30 ఉంటుంది, అంటే 2,600 రూపాయలు. కోకోకోలా, చాలా మంది దీన్ని ఇష్టంగా తాగుతుంటారు. ఈ కోకోకోలాలో కార్బోనేటెడ్ వాటర్, కార్న్ సిరప్, ఫాస్ఫరిక్ యాసిడ్, న్యాచురల్ ఫ్లేవర్స్, క్యారమెల్ కలర్, చివరిగా మనం యాక్టివ్గా ఉండటానికి కెఫెన్ కలుపుతారు. ఒకవేళ దీంట్లో కొకైన్ కలిపితే మీరు తాగుతారా? ఈ మత్తు పదార్థాన్ని తీసుకోవటానికి ఎవ్వరూ ఇష్టపడరు. అయితే మొదట్లో కోకోకోలా తయారు చేసినప్పుడు దీంట్లో కొకైన్ కూడా ఉండేది. ఒక గ్లాసు కోకోకోలాలో 9 మిల్లీగ్రాముల కొకైన్ ఉండేది. ఇది చాలా అంటే చాలా తక్కువ. ఒకవేళ గ్రామ్స్లో ఉంటే దాని ప్రభావం చూపించేది.
ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి చూసేలా చేస్తుంది. దీని ద్వారా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. తల్లి గోరుముద్దలు తినిపిస్తూ చందమామ రావే అన్నప్పుడే మనకు ఈ విశ్వంపై ఆసక్తి మొదలవుతుంది. ఆ తర్వాత చదువుకునే రోజుల్లో ఎన్నో విషయాలు తెలుస్తాయి. చాలామంది మనం నివసిస్తున్న భూమి వేరు, సూర్యుడు చుట్టూ తిరిగే భూమి వేరు అనుకుంటారు. ఈ కన్ఫ్యూజన్ ఎందుకంటే అదే భూమిపై మనం ఉన్నామన్న విషయాన్ని వారు సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్లే. లక్కీగా ఇప్పుడు యూట్యూబ్, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఏ డౌట్ వచ్చినా ఒక క్లిక్తో తెలుసుకుంటున్నారు. మరి మనం నివసిస్తున్న ఈ భూమి గిరగిరా తిరుగుతున్నా మనకు ఏనాడు అలా అనిపించదు. బస్సుల్లో, రైల్లో వెళ్తున్నప్పుడు ఆ విషయం మరీ వేగంగా తెలుస్తుంది. కానీ ఎంతకంటే వేగంగా కదులుతున్న భూమిపై ఉన్న ఆ వేగాన్ని మనం గుర్తించలేం. కారణం ఏంటంటే బస్సులో వెళ్తున్నప్పుడు వేగాన్ని పోల్చడానికి బయట చెట్లు, ఇల్లు వంటివి ఉంటాయి. భూమి తిరుగుతున్నప్పుడు మనకు దగ్గరలో ఆకాశంలో ఏది స్థిరమైనది ఉండదు కాబట్టి పోల్చుకోవటానికి వీలు కాదు. సరే, అసలు ఈ భూమి తిరగటం ఆగిపోతే ఏమవుతుందో తెలుసుకుందాం. భూమి తిరుగుతోంది కాబట్టే మనకి 24 గంటల్లో ఒక రోజు పూర్తవుతుంది. అందులో 12 గంటలు వెలుతురు, 12 గంటలు చీకటి ఉంటున్నాయి. కాలాన్ని బట్టి వెలుతురు పెరగటం, తగ్గటం జరుగుతోంది. భూమి తిరగటం వల్లే వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. మరి సడన్ గా ఈ భ్రమణం ఆగిపోతే ఏమవుతుంది? నిజానికి భూమిని ఆపే శక్తి దేనికి లేదు. వాతావరణంలోని ఏది భూమిని తిరగకుండా ఆపలేదు. చెప్పాలంటే ఈ భూమి పుట్టినప్పటి నుంచే తిరుగుతూ ఉంది. విశ్వంలో వివిధ గ్రహాల మధ్య ఉండే ఆకర్షణ, వికర్షణ బలాలు, చందమామ ప్రభావం, సముద్ర అలలు ఇవన్నీ భూమిని గిరగిరా తిరిగేలా చేస్తున్నాయి. మనం ఒక బొంగరాన్ని తిప్పినప్పుడు కొంత డ్రైవింగ్ ఫోర్సు దానికి ఇస్తాం. ఆ ఫోర్సు ఉన్నంత వరకు అది తిరుగుతుంది. ఫోర్సు తగ్గిపోతున్నప్పుడు దాని వేగం తగ్గిపోతుంది. చివరకు ఫోర్సు పూర్తిగా అయిపోగానే అది తిరగటం ఆగిపోతుంది. భూమి విషయంలో అలా లేదు. కంటిన్యూగా డ్రైవింగ్ ఫోర్సు ఉంటుంది. అందువల్ల భూమి ఒక్క క్షణం కూడా ఆగదు. అది తిరిగే వేగంలో కూడా మార్పులు పెద్దగా రావు. ఈ భూమిపై ఉన్నందువల్ల మనం కూడా ఈ భూమితో పాటే గిరగిరా తిరుగుతూ ఉంటాం. సడన్ గా భూమి ఆగిపోతే మనం ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోతాము. మనం సెకండ్కి 440 మీటర్లు, నిమిషానికి 26 కిలోమీటర్ల దూరం ఎగిరిపోతాం. మనం మాత్రమే కాదు, భూమిపై ఉన్న సకల జీవులు, వస్తువులు, వాహనాలు అన్నీ చీలిపోయినట్టుగా సర్రున చుట్టుపక్కలకు దూసుకుపోతాయి. ఒకదాని ఒకటి బలంగా ఢీకొంటాయి. ఎంత వేగంతో ఢీకొంటాయంటే గంటకి 1609 కిలోమీటర్లు. ఒక్కసారి ఊహించుకోండి, గంటకి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లే కారు మరొక వాహనాన్ని ఢీకొంటే ఎంత బీభత్సం అవుతుంది. మరి అలాంటిది గంటకి 1600 కిలోమీటర్ల వేగంతో ఢీకొంటే ఏమైనా ఉంటుందా? సర్వనాశనమే. పర్వతాలపై మంచు, సముద్రపు నీరు అన్నీ ఒక్కసారిగా ఆకాశంలోకి దూసుకెళ్లి తిరిగి భూమిపై పడతాయి. అంతా క్షణాల్లో జరిగిపోతుంది. సమాచార వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది. విపరీతమైన పేలుళ్లు జరుగుతాయి. ఫ్యాక్టరీలు, అణు విద్యుత్ కేంద్రాలు, పవర్ గ్రిడ్లు, ఆయుధ కర్మాగారాలు అన్నీ పేలిపోతాయి. ఊహించలేని పెను విపత్తుకు దారితీస్తుంది. ఇక భూమిపై జీవరాశి అన్నదే మిగలదు. ఎప్పుడైతే భూమి ఆగిపోతుందో ఇక అప్పుడు ఓషన్ కరెంట్స్ ఆగిపోతాయి. సముద్రాలపై గాలి భూమిని చేరదు. భూమిపై వేడి విపరీతంగా పెరిగిపోతుంది. చెట్లు, చేమలు అన్నీ కాలిపోతాయి. కార్చిచ్చులతో భూమి అగ్నిగోళంలా మారిపోతుంది. సముద్రాలు కుతకుతా ఉడుకుతూ నీరు ఆవిరైపోతుంది. అలా భూమి చివరికి మార్స్ లాగా మారిపోతుందని అంచనా ఉంది. భూమి ఆగిపోతే చందమామకు సమస్యే. చందమామ తన శక్తితో భూమికి చెందిన చాలా వాటిని లాక్కుంటుంది. అవి చందమామపై పడి పేలిపోతాయి. అక్కడ కూడా పెను నాశనం జరుగుతుంది. భూమి ఆగిపోతే ఈ విపత్తులన్నీ కొన్ని రోజుల్లోనే జరగగలవని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అదృష్టం ఏంటంటే అలా ఇప్పట్లో జరగదు. మరో 450 కోట్ల సంవత్సరాల వరకు ఈ సమస్య రాదని చెప్తున్నారు. ఉదయం లేచిన తర్వాత మీరు తినే బ్రేక్ఫాస్ట్ ఏంటి? కామెంట్స్లో తెలియజేయండి. ఇడ్లీ, దోశ, పూరి, ఉప్మా, పులిహోర, కిచిడి, పెరుగన్నం, చపాతీ, కుర్మా ఇలాంటివి మనం ఎక్కువగా తింటుంటాం. అయితే అమెరికన్లు ఎక్కువగా ఎగ్స్, బేకన్, టోస్ట్, ఆరెంజ్ జ్యూస్ అండ్ కాఫీ వీటిని ఒక స్టాండర్డ్ బ్రేక్ఫాస్ట్ లాగా వారు తీసుకుంటారు. వీటి గురించి వారి రాజ్యాంగంలో ఆర్టికల్ 12లో కూడా రాసి ఉంటుంది. ఇందులో బేకాన్ అనే దాన్ని పంది మాంసంతో తయారు చేస్తారు. వీరి బ్రేక్ఫాస్ట్లో పైన చెప్పిన ఫుడ్స్ అనేవి కామన్గా ఉంటాయి.
మగ హంసను కాబ్ అంటారు, ఆడహంసను పిన్ అంటారు, హంస పిల్లలను సిగ్నెట్ అంటారు. ఒక్కో హంస ఒంటి మీద దాదాపుగా 25,000 ఈకలు వరకు ఉంటాయి. ఇవి నేల మీద నీటిలోనూ కూడా జీవించగలవు. అయితే నేల మీద ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతాయి. వీటి ప్రధాన ఆహారం నీటి అడుగున ఉండే మొక్కలు, కాడలు, దుంపలు. కాబట్టి ఆహారం కోసం మాత్రం నీటిలోకి వెళ్తాయి, లేదంటే సరదాగా ఈత కొట్టడానికి వెళ్తాయి. మనకు ఉన్న స్పేస్ టెక్నాలజీ ప్రకారం మనం మరొక సౌర కుటుంబం దగ్గరకు చేరుకోవటానికి సెకండ్కి 18 కిలోమీటర్ల వేగంతో ఒక స్ట్రాంగ్ ప్రొటెక్షన్ కలిగి ఉన్న స్పేస్ క్రాఫ్ట్లో ప్రయాణించాలి. చివరికి ఈ వేగంతో ప్రయాణించిన మనం గమ్యాన్ని చేరుకోవటానికి 75,000 సంవత్సరాలు పడుతుంది. క్రికెట్లో ఒక బంతిని ఆటగాడు ఎత్తికొట్టినా దాన్ని కెమెరాస్ ట్రాక్ చేసి సులభంగా చూపిస్తాయి. కరెక్ట్గా బ్యాట్స్మెన్కి లేదా వికెట్స్కి బాల్ ఎక్కడ తగిలింది లేదా ఎక్కడ పడింది అనే విషయాలను చాలా క్లియర్గా చూపిస్తారు. అయితే దీనికోసం క్రికెట్లో యూజ్ చేసే టెక్నాలజీ హ్యాక్ ఐ టెక్నాలజీ. ఒకే బంతిని 6 అడ్వాన్స్డ్ ఏఐ కెమెరాస్ ఎప్పుడూ ఫోకస్ చేస్తాయి. సో ఏఐ సహాయంతో అది ఈజీగా బాల్ని ట్రాక్ చేయగలుగుతుంది. మనిషి మూత్రంలో 95% వాటర్ అండ్ 5% వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. యూరియా, క్రియాటిన్, అమ్మోనియా అండ్ యూరిక్ యాసిడ్ వంటి నైట్రోజినస్ వ్యర్థాలు ఉంటాయి. సోడియం, పొటాషియం, హైడ్రోజన్, కాల్షియం వంటి అయాన్స్ ఉంటాయి. ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తి యూరిన్ కలర్ క్లియర్గా ఉంటుంది. ముదురు పసుపు రంగులో ఉంటే డీహైడ్రేషన్తో ఉన్నామని అర్థం చేసుకోవాలి. యూరోబిలిన్ లేదా యూరోక్రోమ్ అనే కెమికల్ వల్ల యూరిన్ పసుపు రంగులో ఉంటుంది. ప్రతి 3 నుంచి 4 గంటలకు ఒకసారి యూరినేషన్ కి వెళ్ళడం మంచిదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ